కాళ్ళకి చెప్పులాయే చిన్న చిన్న మటలాయే సిరిదేవి పుట్టరాయే పదారెళ్ళ పిల్లాయే పది పిల్లకు తెల్లాయే పదారెళ్ళ పిల్లాయే పది పిల్లకు తెల్లాయే పదారెళ్ళ పిల్లాయే పది పిల్లకు తెల్లాయే అమ్మగారింటికి విద్యావాలే నెత్తిలోన ముల్లాయే సంకలోన పిల్లాయే బస్సెక్కావాలంటే ఎక్కడోడు ఎక్కడి ఎక్కడోడు వదినే పని తీరిందా? తీరింది పిల్లగా. నువ్వెందుకు ఇట్లా వచ్చినావు? ఏం లేదు వదినే, చింతకాయ కొడుతున్నావు, ఏరేదందుకు కత్తవాను అడిగేందుకు వచ్చిన. అబ్బో నాకు ఇంటికాడ బొచ్చడి పని ఉంది, తీరలే. అక్కడ ఇంటికాడ ఈడ మా తీరింది. మా అత్తను బర్రకాడికి పోమంటే నన్ను తోలింది. సగం పొంటే ఏరితే అయిపోతుంది వదినే, రారాదు. అబ్బా నాకు తీరే తట్టలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? సరే మా అత్తని అడిగి అత్త కానీ చింతకాయ పెడతావా, కైకి పైసలు ఇస్తావా? నువ్వు ఎట్లా అంటే అట్లే, చింతకాయ అంటే చింతకాయ, పైసలు అంటే పైసలు. ఇగో మొన్న కొట్టినావు, ఇంకొక 2 మండలు ఉన్నాయి. సరే బుక్కెడంతా తిని సర్ది పెట్టుకొని వస్తా నేను. సరే జల్దీ రా వదినే, నేను ఇంక ఇద్దరు పిలుస్తా. సరే. అగో ఎటు పోతున్నావే రామన్న? చింతకాయ కొట్టిస్తున్నావు, చింతకాయ ఏరేతందుకు ఎవరు మనసు దొరుకుతలేరు, అందుకే రూపావదిని అత్తయ్య వచ్చి పోయొచ్చిన. అబ్బా నేను కూడా వత్తనే, ఇంట్లో ఏం పని లేదు, వట్టినే ఉంటానా. అంటే ఈ కైకిలి పని నీకు తెలుసా మరి? తెలుసన్నా, మా అమ్మగారి ఇంటికాడ ఉన్నప్పుడు వెయ్యిన్నే. సరే మరి ఇంత సర్ది పెట్టుకుని రెడీగా ఉండు, సరేనా? సరే. మా సేమ్ తెలుసు కదా, అక్కడ చింత చెట్టు ఉంటది ఏడన్నా? మన చెరువు కట్ట అక్కడ. సరే అత్త. ఓకే జల్దీ రా మరి. అవుగాని కైకిలు ఎంత ఇస్తున్నావే? కైకిలి అంటే కైకిలి, చింతకాయ అంటే చింతకాయ, నువ్వు ఎట్లా అంటే అట్లా. సరే అన్న. ఓకే ఆలోచన చేయకు. సరే. అవునే మల్లక్క. ఏందే గీ చింతకింది మల్లక్క వాళ్ళ మనవరాలట, ఏమన్నా పట్టుకొని లేచిపోయి మళ్ళీ వచ్చిందట కదా. ఏంది నువ్వు చెప్పేది నిజమా? అయ్యో అది మంది ముచ్చటైతే ఎంతో లగులు పెట్టి గుంజుతుంది కానీ దాని అయితే గింత కూడా బయటపడని ఎరికేనా? అవునేమని వాళ్ళ దాకా నాకైతే ముచ్చట ఎరికేలేవు. ఇక ఏం చెప్తాంది, పట్టణంలో జరుగుతుందని అందరికి చెప్పి ఇంత కొడుకు తెలిస్తే కొట్టనే కొడతాడా అని తీసుకుపోయి మళ్ళా బిడ్డ దగ్గర వచ్చిందట మంచిరాళ్ళు అవుతల. అందుకేనా పొద్దుగాలనే పాలకు పోయినప్పుడు అంత ఎట్లా ఉన్నది కానీ రోజు తీరలేదు లేదు కానీ చెప్పలేదే, సూచనవా? అన్ని ముచ్చట చెప్పు మరి నాకు. ఎందుకు చెప్తుంది? మంది పెంచిన మంగళహారతి వాడుతుంది కాదు, అది దాని గురించి నీకు తెలియదు. మా ఎరికే అబ్బో, 20 కాడి పాట 60 కాడ వాడుతుంది అది. ఈ చింతకాయ ఏంది బాగా చిన్నగా ఉన్నది, గొలలు గొలలు ఉండాలి, దొడ్డు ఉండాలి, కాయలు ఇది ఉన్నది. కాయక కాయక కాసింది, ఎటు సై లేకుండా కాసింది. ఏ పుల్లగా ఉంటది, ముద్దుగా ఉంటది. ఏం పుల్లగా ఏమో గానీ ఈయడు కోసే ఉన్నట్టుంది చింతపండు. మంచిగా ఉంటది. మీరు నాకు ఇదే కాయ, ఈ ఏడు ఇదే కాయ. నాకైతే ఏమిటికి పనికిరాదమ్మా, మోకాలు నొప్పులు, గోళీలు ఆడతాన్నా. ఆ గోళీలు ఈ గోళీలకు ఈ చింతపండు తినకన్నా డాక్టర్కి ఇవ్వాలని 2000 దాకా గోస అవుతుంది. కొత్త డాక్టర్కి ఇవ్వాలంటే ఎట్లా బతుకుడో ఏమో, ఎండాకాలం తినం. ఇవ్వద్దా? ఇక సూదేమో కావాలి కానీ కొత్తలేమో ఇవ్వద్దు, అన్ని పుక్కానికే రావాలి. నేను పుక్కానికి అంటలేము గన్ను ఇవ్వాలి పైసలు అంటన్నా. ఇవ్వద్దా మరి? వేయించుకున్నప్పుడు రోగమైనా ఎట్లా తక్కువ అయింది మరి? కరీనారం పోతే కావా రూపాయలు? ఈడ 100తో అయిపోతుంది అంటావు. మొన్న మా అయ్య ప్రాణాల తమ్మునికి ఏమో కిడ్నీలో ఏమో ఖరాబ్ అయినాయి అని అన్నారట. అట్టుగానే టెస్టింగ్ చేయించుకుంటేనే 5-6 వేలు అయినాయి అట టెస్టింగ్లకే. ఏం ఆరోగ్యశ్రీ ఇంకా పోయి రోగాలతో పరీక్షలకే వేలకు వేలు అవుతాయి. ఇంకా మందులకు వీటికి గాకనే ఇక పెద్ద పెద్ద రోగాలు అయితే మన అసంటోళ్ళం బతుకుడు ఎక్కడి సత్తుడే ఒకటే ఏం లేదు. ఇక రూపాయలు ఉన్న వాళ్ళు ఎట్నో బతుకుతారు, లేని వాళ్ళం ఏం చేస్తాం. ఇంకా నిమ్మకాయలు దొరుకు కదా మంచిగా ఉండే 50 కాయలన్నీ తొక్కన్న పెట్టుకుంటా. పెడతావా నువ్వు?
నేను మంచిగా పెడతాను, నిమ్మకాయ తక్కువ నాకు పెట్టేస్తాను. ఇంకా చంద్రక్క మొన్న అన్నది ఎవరైనా చెప్తే చెప్పు పిల్ల అని. ఈయనకా ముందు అయ్యో ఇంకా అటు ఇటు అవుతుంది, ఏమైతుంది మంచిగానే ఉంటది. ఉన్నాయట తెచ్చుకోపోనని చెప్తా. ఇంకా సాట ఊడి చేపోయినవే ఎట్లా ఉన్నది తింటలేరా? తీర్తలేదు కంతి ఊక కైకిలు పోతుందట, ఇది కాంగ పోతుంది. అదన్నా సాటలు ఎక్కువ ఉన్నా అదే. ఇగో ఎవరి దాళ్ళకెరక మీకేంది, బాగానే మాట్లాడతారు. ఓ రాముని పిల్లగా ఎటో జోరు పోతాను వెంటలిగా రారాదు. పోసావా? ఏం చెప్తున్నావు? ఏమో ఆదరబాదర పోతాను, ఏమి ఎత్తిపోతుంది ఇక రారాదు. పోసావా? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఒక్క చింతకాయ అత్త పొట్టంతా రాలగొడతాన్నాం గాని. నీ పెండ్రంకు పొద్దులు పడ్డాయో పోయిందా తల్లిగారింటికి? మొన్ననే పోయింది. మంచిగా అరుచుకుంటారా ఎప్పుడన్నా నువ్వు పోతే మీ అత్తగారు? మంచిగా అరుచుకుంటారు. మరి ఎటో బయలుదేరినావు ఎర్రటెండలా? చింతకాయ మొన్న కొట్టించాం, ఇంకా 2 మండలు ఉన్నాయి. ఏరేందుకు మంది దొరుకుతలేరు. ఓ ఇద్దరిని పిలిచినా ఇంకెవరైనా దొరుకుతారు కావచ్చని పోతున్నా. అయ్యో పిల్లగా నేను రానా, నన్ను పిలిస్తేమవు? అంటే నీకు పానం సాధన అయితే లేదు, ఎండలు బాగా కొడుతున్నాయి కదా. నేను మా ఏరుతా ఇంకా కింద పడ్డది రాలింది ఏరటానికి కూడా అదా? నేను మా ఏరుతా. మొన్ననే పోయినాక లస్మక్కోళ్ళకు మంచిగానే పెట్టింది పండు. ఈ వారికి ఒక క్వింటల్ అంతా జమ చేసినావు, ఇంకా కావాలా? కింటలు అంతా కాదే, మా అయ్యఫ్రాల వాళ్ళకు చింతలు లేవు అట, కావాలంటుంది. అలా కోడలు పట్నంలో చదువుతుందట, ఎవతో నన్ను ఊరికి అడుగుతుంది. అందుకనే నేను అడుగుతాను రాముని, లేకపోతే నాకేం బాధ ఎర్రటెండలు ఏరటానికి. మరి వచ్చేది ఉంటే సర్ది కట్టుకొని జల్దీ రారాదు? సర్దెందుకు పోరాదు మా అత్త గాని, ఇప్పుడు ఏం తినబుద్ధి అవుతుంది మున్పట్లెక్క. ఈ పగటిలు తింటే మరి పాడవుతుంది. మంది దొరుకుతలేరని నేను వాడకట్టు పోయి వచ్చిన, ఇద్దరు దొరికిరు. ఎవరెవరు వస్తాండ్రు? రూపా మాలత్రి. ఓహో గీ మాలత అంటే మదిరి కోడలా? ఆమె అత్త అన్నది. ఆమె కైకిలు పోతుందా బయటకు? ఏం మాదే వెనక్కి పోయింది. అది మొన్ననే వచ్చినట్టే ఉన్నది, అది ఇంటనే ఉన్నట్టుంటది. ఎప్పుడు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళేది. ఈ రూఫ్ అంటే మా ఆయనకి అన్నో ఇన్నో మాగన పడుతుంది కానీ రోడ్ పన్న. ఏమన్నా ఆవిడ అడిగితే అవగారి ఇంటికాడ మా చేసిన కైకిలు అని అంటారు. మరి చూడాలి ఎట్లేరుతో. మంచిదేనే పిల్ల, మా పోతుంది పనికి. మొన్న 2-3 సార్లు వచ్చింది నాతో. మంచి పిల్ల, మా చేస్తుంది పని. తీసుకపో. ఇదే వదిలిస్తేగా చింతకాయ వాళ్ళు అంటే వాళ్ళు అని చెప్పమన్నావు, ఏం సైలేదు. ఎవరు చెప్పినా వేస్ట్. అవు కానీ మరి ఎవరెవరు నేను అత్త నిజంగా కారడ్డం కాదు, నేను ఏది మాట్లాడినా కారడ్డం అనుకుంటారు. ఇలా ముచ్చట సల్లా ఉండ నేను అత్తపా. ఏమో మరి నువ్వేమో అత్త అని అంత ముందు కూడా గిట్లే చేసినావు. అత్త అని అంతే పెట్టినావు. ఒక నీళ్ళ డబ్బా పట్టుకొని తువ్వాలన్న పట్టుకుంటా, లేకపోతే లేదు కొంగు పట్టుకుంటా. మరి ఎంత పెడతాను ఏంది మంచిగా ఉంటుందా కాయ? తొక్కు కాయనే. తొక్కు కాయనా? అత్తవాయే నువ్వు అత్త అంటావు, మళ్ళీ అటు ఇటు పోయినాక అక్క నాకు సాతన అయితే లేదండి అంటావు. అత్తపమ్మ నేను కూడా అత్త. తిన్నావా? మా తిన్నప్పుడే. మరి ఆలస్యం చేయకు, జల్దిరా. నేనేం ఆలస్యం చేయగాని ఇక్కడ అట్టకింద చెట్టు. సరే మాకేం తెలుసు కదా. మా ఎరకరు అబ్బో మీ చేయం తెలియదా నాకు? ఏమన్నా బెండ తోట పెట్టలేదా? బెండకాయలు ఎంప రాలేదా? ఆలస్యం చేయకు. సరే పో. పొలగాడు మంచోడే పాపం. పెళ్ళడానికి అన్ని తీర తెచ్చి పెట్టి పొద్దులు ఎడదాకా ఉంచుకొని ఏది తినబుద్ధి అయితే అది తెచ్చి మంచిగా సేవ చేసిండు. కొడుకు ఉడుతుందో మరి బిడ్డ ఉడుతుందో తెలియదు. ఏదైనా రాత కొద్దేనే కాదా? కరెక్ట్. ఎవరు పుడతారో అంటే పుట్టారా? అనుకున్నామా తేకమానదట. నేను పోతానండి, నాకు పని ఉన్నది. పో. ఇక మాకు పని లేదా? మేము వచ్చే పనికి వాసి కూర్చున్నామా? దానికట్ట పని ఉన్నదట. ఓ రాములు, ఏంది పిల్లగా చెప్ప వాడుతీవి? ఈర్త ఉన్నది, చింతకాయ కొట్టాలి. ఏదితే ఉన్నది కానీ ఇంకా పోసినేమో చింతకాయ పిలిచిన నన్ను పిలువపోతుంది. నేను దాని పక్క పంటే కూర్చుంటే ఆట పిలుస్తానా, ఈసారి పిలువపోతివి. మనసులో చూసుకుంటా పిలుస్తానా ఏంది పిల్లగా? గట్లేదు అనుకుంటూ ఇక మీకే చింత చెట్టు ఉండే అత్తో రావు అని నేను అనుకుంటే. ఇక నాకుంటే నేను మందికి పోతలేనా? నీకు ఎరకలేదా? ఇక 2 మండలు ఉన్నాయి, ఎక్కువ మంది కూడా పట్టరు. అయినా ఇవాళ రేపు మొక్కలు చూసుకుంటా పిలుస్తాను. అయ్యో నువ్వేమనుకోక, నువ్వు కూడా రా. ఇక నువ్వు కూడా రా అంటే బలి చుట్టుకి పిలిచినట్టు అనిపిస్తుంది నాకు. అయ్యో గట్ట తప్పు పట్టుకోకమ్మా, నువ్వు కూడా రా. సంచి పట్టుకుని రా, సరేనా? మా అత్త పో. తిన్నావా లేదా?
ఇంకా తినలేదు ఇక తినత్త. సరే మరి ఆలస్యం చేయకు. సరే ఆ. ఈ మాటకాడ దయపెట్టుక దాన్ని పిలిచింది. మాట వచ్చిన వాళ్ళు ఉన్నాయి ఇవాళ రేపు. ఏం చేస్తాం కిర్రని చూసి పీట ఎత్తాను, బొర్రని చూసి భోజనం పెడతాను. వీళ్ళు అత్తూరు రాత్తలేరా? ఇద్దరు వెళ్తే నలుగురు జమయ్యారు. ఇది కాయ ఎడతారా లేకుంటే ముచ్చట సరిపోతుందా? ఓ పిల్లగా మెల్ల కొట్టు, కన్న మీద పడుతున్నాయి, దెబ్బలు తాకుతున్నాయి. కొద్దిగా చేస్తానే. ఓ పిల్లగా మెల్ల కొట్టు రాదు. అయ్యో అమ్మో నీకేమి నొత్తాను కింద మాకు నొత్తాంది. ఓ ముచ్చట్లు. అయ్యో నీ ముచ్చట కొట్టడానికి అయిపోయినాక ఏడతాం. నెత్తి వాళ్ళు ఏటట్టున్నది. కైకిలో పెట్టుకుంటే ఏమవునాట? ఏమో నీ నువ్వే కొట్టుకుంటాను. వాడు కొడితే నీ పైసలు కొడుతున్నాయి ఏమన్నా? పెన్నం వరకు ఉన్నది, కైకిళ్ళకి రూపాయలు లేవు అని ఒక్కడే కొట్టుకుంటాండే. కానీ ఏడదాం ఇక బాగానే రాలింది కదా. లేవో మళ్ళీ లేకి సచ్చి అయ్యో మెల్లగా మీద కొడతానే. ఓ పిల్లగా అయ్యో ఆగరాదు. అందరి చెట్లేమో నీ బాంచ రాదు. నీ చెట్టు అందులో పెట్టుకోను. ఓ ముచ్చట్లు, మీరు ముచ్చట్లు పెడతానికి వచ్చిరా చింతకాయ ఎడతానికి వచ్చిరా? అదే మంది ఎక్కువ అయితే గిట్లే ఉంటది కానీ 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 నీ బాంచ నేను కొట్టుడు కొడతాడు. ఈ ఏంది పువ్వులు అనుకుంటాను చింతకాయలు సుర్రం అంటాయి. ఇక ఆగరాదో పిల్లగా ఇది అన్నీ ఏరినాక కొడుతు కానీ లేవరాలే పిల్ల తల్లి ఎత్తావు. చెప్పులు ఇడివే, చెప్పులు ఇడివే. కాయల మీద చెప్పులు పడితే పర్ర పర్ర అవుతాయి. నువ్వే పచ్చ పచ్చ దొక్కుకుంటాయి. తొక్కకూరి మట్టి అంటుంది మంచిగా ఎరువురి. అబ్బో గిడ బాగుంది అక్కడ అక్కడ మాయేస్తుంది. ఎవరు ఏరుకుంటే వాళ్ళకే అన్నట్టు వేస్తాను రేమే. ఎగిరెగిరి దంచిన గదే కూలి, ఎవరొక దంచిన గదే కూలి. ఏమిటి కదా అవుతారు ఇవి. ఓ పిల్లగా ఇవేమన్నా చింతకాయలే గింత గింత అంత ఉన్నాయి, చిన్న చిన్నగా. గొలలు ఏం లేవు. ఒక్కొక్క చెట్ల ఊడిపో ఎంత పెద్దగా ఉన్నాయి గొలలు. నీ దానికి గొలలే లేవు బాగా. తొక్కుకాయ అంటే పిల్లగా ఇవి సార్కు కూడా పనికి రావు. మొన్నగా నర్సబాకేరినా గింత గింత ఉన్నాయి గొలలు. అన్ని మొట్టులు మడిగాలు ఉన్నాయి. గొలలు ఉంటే మళ్ళక్క చెప్పనేది గుద్ది పని. రెండే ఉన్నాయి గింజలు. ఓ నీ బాంచన్ మెల్లగా పిల్లగా. నరసన్న నువ్వు పోయినప్పుడు మన నన్ను పిలుస్తా అయిపో కదక్క. నేను చూడపోదు నాకు అంత పెద్దగా ఉన్నది అంటే. ఏంటిదే పెద్దగా ఉన్నది? చింతకాయ అక్క. ఏ గొలలు బాగున్నాయి అవి. ఇవి ఎంత ఉన్నది గింత అది గింత అంత. మొన్నగా మల్లు బాగా చెట్టు కిందికి పోతే ఆయన కాయ చూస్తే ఇంత పొడుగున్నాయే ఒక్కొక్కటి. అవి రెండైనా తాగుతాయి కదా అక్క. రెండు వేసుకుంటే చాలు. ఇవన్నీ పల్లిక అంత పరిగేరినాక బొడివలు ఉన్నట్టున్నది. ఇంతే ఉంటాది చింతకాయ. వీళ్ళ తాత గట్టినే ఉండేనే గింత అంటూ ఉండే. తాతకు చెట్టుకి ఏం సంబంధమే? ఆయన విత్తిన చెట్టు గింత గిట్టే ఉన్నాయి. ఇవన్న కాయలేనా? నువ్వేం మాట్లాడుతున్నావు అక్క? టేస్ట్ ఉంటది. టేస్ట్ బిస్ట్ పట్టరాదు కథ గడతాయి. పులుసు పెట్టుకొని తింటే సూపర్ ఉంటది. ఇక లేదు పిల్లగాడు చెట్టు దిగని అంటే మళ్ళీ ఇక గురుగుతాడు. ఇప్పుడు సాప్ అవుతుంది. చింతకాయ ఓ పిల్లగా పరదెత్తే అనుకున్నామంత ఎడబడతాడా ఏరుడు అవుతుంది నీసి. చింతకాయ పరద పరుచుకొని కొడతారా? మరి అవు గాని
నీకు 2 చింతలు ఉండనే ఉండే ఏమందానికి వచ్చిన నువ్వు చింతకాయలేరా ఏమన్నా కచ్చరమంటే నువ్వు 22 కిలో అంతా 2 కిలోలా 2 క్వింటాల్లే 2 క్వింటాల్ అంతా దావా చేసినావు నువ్వేం కచ్చినావు మరి ఓ ఇగో అక్క ఈ అక్కకైతే ఆపచ్చి నార్వాల్ దరిద్రం 3 వాళ్ళు అన్నట్టు చేస్తుంది అవ్వని బాంచన్ దండి విశాసి ఆవు ఇదేంటి మీరేం అడకచ్చిన పడుతుంది అవు కానీ నీకు కూడా ఉండే కదా మీ అత్తకు చింత చెట్టే ఉండే నువ్వేమిటికి వచ్చినావు మరి మా అత్తకేనా నాది నాకేనా ఏడా ఇక పట్టు రాదు రైట్ పట్టురి ఏంటి పట్టేది పట్టురి ఎంత ఏర్నా అయితలో కదా ఇన్ను అన్నవాడే ఉండాడు ఒక కాడ ఏరుడిగో, గంప నిండింది అటు. అయ్యో నువ్వు ఒక పడితేవేమే కాయలని జగమంతా పడతానే పరద వర్షం మాది మూడు పిల్లగాడు అంత ఎక్కడెక్కడో పడతాయి ఇంత పెద్ద పరద ఏడికి తెస్తాడు అక్క ఏందన్నోటి తెచ్చుకోవాలి ఎట్లా మరి ఇగో. ఆపత అయినది. ఓ మల్లు నాకు కడపంత దొర్రిత్తంది అవతలి కోత జర పిల్లగానికి చెప్పకు సరే పో నీకు ఎప్పుడు కాదన వరకు ఆపేది. అవునక్క పని చేసుడు తక్కువ జాతర ఈమె మొగంతోటే ఉంటుందా ఒక్కదే ఉంటుందా లింకు లిట్టుకు అని దానికి మొగడు ఎక్కడిదే మొగడు లేదు మొద్దు లేదు ఒక్కతే ఉంటది ఊడగొట్టిన గొడ్డలు కావాలి దానికి ఎదురు ఎక్కడిది సాదురు ఎక్కడిది అద్ది అత్తలేదు మద్దిచ్చ మామలేడు అబ్బో చిన్నదే అనుకుంటా నావే అది ఒక్కతే గాని ఇందాక 2 తులాలు చైన్ వేసుకొని తిరుగుతాంది మొగలు లేడు మొద్దు లేడు ఈ కైకిలు పోయి బాలే సంపాదించింది అక్క దానికే గంట పూజ ఉండదు గది కైకిలికి ఎండిపోతుంది అక్క నీకేమెరకనే పోరి నేను అక్క మొన్న వచ్చిన ఊళ్ళకు ఎవరు మరమం వేస్తుంటుందో మాకెరక నీకేమెరక నువ్వు వేరు గట్లనే ఉంటది కథ అన్ని తెలిసిన మాట్లాడుతాందా ఇగో రూపా మొన్న అది ఏం చేసింది ఎరికేనా మొన్న మాపటిలి గమల్లయ్య లేడా గమల్లయ్య అయ్యో ఎత్తుకెత్తు లేడా ఎర్రగా వాళ్ళ ఇంటకు పోతాంది మాపటిలి నేను చూసిన మళ్ళీ తెల్ల రేటు గట్ట ఎందుకు పోయిన వ్యాన్ రే అంటుంది ఏ అటుకినే పోయినాక బావతో పని ఉంటుంది ఏం పని ఉంటుంది దీనికి దీనికి ఏం పని ఉంటది చిన్నదేనా రంకులు ఆడిదే ఇంకా ఏం చెప్తాను అనుకుంటాను అబ్బో ఇట పీనిగల కాదే మందికి పోయి 2 క్వింటాలు జమ చేసింది దాని మీద పెట్టుకుంటా అదే కాయ అంతా ఏం చేసుకుంటది ఒక్కటి ఇంగులు ఇటుక్కు అని ఏం చేసుకుంటది దరిద్రం 3 వాళ్ళు గట్టిన అదే ఏడుకో ఒక పోతే తీయే ఎప్పుడు చూడ అక్క నువ్వు వేరే రావద్దంటే బాగానే రేఖలు కొడుతాను నీకేమన్నా పెడతా అదే అది బాగానే రేషం వస్తుంది నీకు గట్టినే సాట్ ఏం పెడతాను మనకేమెరక ఏమో అక్క బాగా ఎత్తంది ఇప్పుడు మరి అది ఏంది దాని అంతకేరు ఎవడు ఎత్తాడు ఇక్కడ కైకిలు తీసుకోదా పుట్టానికేనా ఏరు ఎప్పుడు చూడక్క గిట్లనే పోతుంది ఏ కైకిలుకో మా విన్న దొబ్బుతుంది పీకుతుంది కథం అది వచ్చినాక 5 ఎక్కించి చెప్తుంది ఊకుండే చెప్తే ఏం చెప్తుంది ఉండదు మాట్లాడాను తప్పే ఉందల్లా తప్పేం లేదు కానీ అది చిన్నది కాదు బిడ్డ మళ్ళా అది లోట పట్టుకొని వేయింది కానీ మీరైతే ఏరకుండా ముచ్చట్లా పెట్టుకుంటుంటారు కదా అవి గట్టిగానే అవుతుంది కానీ ఎటువైనా కళ పెట్టుకొని పోతారు కదా ఇద్దరు మీరు అగో చింతకాయ ఎడుతున్నట్టున్నారు చింత చెట్టు కింద చింతకాయలు ఏరకుంటే ఇంకేం కాయలు ఏరు అంటున్నావు ఈ బావకైతే అన్ని ఇచ్చంత్రాలే అక్క ఇచ్చంత్రం ఇచ్చిపోయాలి లచ్చిమగుడు చచ్చిపోయా అన్నట్టు ఏమైనా కాలడ్డ మాటలే మాట్లాడతాడు చింత చెట్టు కింద చింతకాయలు ఏరిపోతే ఏం కాయలు ఏరుతాడు తుమ్మకాయలు అనుకుంటానవా నీ మాటలు ఇంకేం కాయలు అనుకుంటాను ఎవరు కొట్టేది రామేనా రాము కాకపోతే లక్ష్మణ ఆయన చెట్టు అయినా ఆయన కొట్టుకోకపోతే ఏం చేస్తాడు ఆట ఆయన కొట్టుకుంటాడు ఎవ్వని విన్నాడు కొట్టడానికి ఆయనకాయని చింతకాయలు ఎర్నికి మంచోళ్ళనే పిలిచిండు మంచోళ్ళం విలువకుంటే ముంచోటోళ్ళం వెళ్తాడు నీకెందుకు మంచోళ్ళు అంటే ఎట్లుంటారు బావా ఏమో చూడక్క మేం కాదా మంచిగా ఇట్లుండరా మంచోళ్ళు అంటే ఇంకెట్లుంటారు ఏమా మంచిగుందా మరి చూడ గది మంచిగుందా ఇది మంచిగా ఉందా ఇంకోతలు ఏదిడా అదైతే మంచిగా ఉండే కావచ్చు నీది అయితే నీకు మంచిగా ఉండే దొందుతోందే అక్క వీళ్ళిద్దరు నా మొఖానికి ఏమైంది నా జోలికి వస్తారు ఊరికి కొత్త కోడలైనా గాని బాగానే నేర్చింది పిల్ల మాటలు అబ్బో ఏమో అనుకున్నా భూమికి జానం లేదా పిట్ట చిన్నదే కానీ కూత ఘనంగానే ఉన్నది సుమా
మళ్ళా ఆ ఊరోళ్ళు అందరికి అంతేనే ఈ పోసి కూడా దానూరే అంత కొజ్జోళ్ళు రంకులు ఆడోళ్ళు అందుకే రంకులు ఆడికి అక్క. రైక పెడితే ఇంటి ఒక ఇడి చేసిందని అందుకే కావచ్చు మా అత్త మీతో మాట్లాడకు అన్నది. మీరైతే దండాడోళ్ళ లెక్కనే ఉన్నారు కదా. దండాలంటే రంకుతాను మస్తు కనబడుతుంది మాకు ఇక్కడ అవ్వ. గంపెడు నోరు పెట్టుకొని వెళ్తాను ఇక్కడ ఇంకా ఎవరిది కంపెనీ నోరు ఉన్నాయి కనబడతలేదా? ఓ పెద్ద మనిషి చెప్పు నువ్వు. పెద్ద మనిషి ఆడు పెద్ద మనిషి నిన్ను పెద్ద మనిషిని చేసిందా పిల్ల రూపా ఇగో ఆ పోసి అసలే చిన్నది కదా దీనిది దాని దొక్కు మనకెందుకే రూపా కదా అంతే అంట. మనం అసలే నోట్లే నాలుక లేని వాళ్ళం ఎందుకే అనుకుంటా అనేటి అన్ని అంటారు. అవునవును అబ్బో అపరే ఏదో ఊరు మీరు మంగళం మీద పడ్డట్టు మొదల పొలం మీద పడితే ఇప్పుడు మళ్ళా నా మీద పడుతున్నారు. పని చేసుకోరు ఏరుకోరి. అబ్బో మీరే చిన్నోళ్ళ ఊళ్ళో ఎల్లక్క మల్లక్క ముచ్చట్లు చెప్పి ఊళ్ళో ఆడవాళ్ళందరూ నడవల సిచ్చులు పెట్టించుడు పంచాయతీలు చేయించుడు ఇంకా బాగా మాట్లాడుతున్నారు మీరు. ఇగేంది మేము అట్లా లొల్లులు పెట్టిస్తే ఎవరి ఇండ్లు కూలినాయి ఎవరి ఇండ్లు కాలినాయి ఎవరు నాశనం అయినరు ఎవరు బూడిద అయినరు ఏమో గీడి కచ్చగామని మాట్లాడుతున్నావు. ఇక్కడికి ఆడోళ్ళ బోడ సపోర్ట్ ఇస్తాను బాగానే అంటే మేము ఆడోళ్ళం కదా మేము మనసులం కదా సపోర్ట్ మళ్ళీ లేకుంటే చేసి నిన్నగా కియాలు వచ్చిన పిల్లని కూడా ఆగం పట్టి ఇగేంది చిన్న పిల్ల మొల్లి నీళ్ళకి పోతే మొగడేం పడి వేయిండట చిన్న పిల్ల అది నువ్వు కూడా చిన్న పిల్ల కానివే నువ్వు కూడా ఎలిపెడితే జీపుతావు ఎండబడతా ఇగేంది మేము నాడింట్లో అంటే మా మొగలు తెచ్చి పెడతాను లేకపోతే నువ్వు తెచ్చి పెడతాను గడ్డ మరి చిన్నపిల్ల లెక్క ఉండాలి ఎన్ని మాట్లాడుతుంది మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఎవరు వేరు జోలికి చూసినావా అక్క ఇట్లా వెనకేసి కత్తాండో దాన్ని గట్టనే వెనకేసి కత్తరే కావాల్సిన వాళ్ళను ఆగో గీ లెవెల్ పెట్టుకుంటారు. బాగానే మాట్లాడతాను గుండెడు బొత్త కూర్చుండు ఏంటే బాగా దొరికించుకొని పెడతారు చింతకాయ ఏరిరా. ఇగో పోషక్క నువ్వు గట్టెట్టు పోయినాక వీళ్ళు కంపల్ లెక్కన ఎగబడతారు నా మీదకి. ఒక్కదాన్ని చూసి ఆడుకుంటారు. ఎందుకే ఏమన్నరే ఏం లేలే లొల్లి లేదు మన్ను లేదు అవి చూసినావు అది అత్త ఎట్లా మాట్లాడతాం మేము ఏమన్నా అది అన్నది విన్నావే నువ్వు కోడలు చేసిన కొంటతనం ఎవరు చూడారు కానీ అత్త చేసిన ఆరంభం లోకం అంతా చూసిండ్రు అని అది ఎప్పుడు సారే నువ్వు అనుడు సారే ఈ బావని అడుగు చెప్తాడు. పిల్లికి ఎలుక కావాలి అన్నట్టు ఆయననే తిట్ట పడితే మళ్ళీ ఈ బావని అడుగు చెప్తారని పడితే ఏం ఆడాలి మీరు బావే దానికే సపోర్ట్ ఇస్తాడు మరి మేమేమంటలే మాకేందా మేము సపోర్ట్ ఎక్కనే ఉన్నాం మేమేదో అక్కడ నిలబడ్డాం మా మానాన్న మేము. నువ్వు అటు పోయింది చూసి నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిర్రే. అవునవా మళ్ళీ ఏమన్నావే నన్ను నేనేమన్నానే నేను నిజోళ్ళకి నేనెందుకు వచ్చిందే నువ్వు విన్నావే చిన్న పోరా చిన్న పోరే కాకపోతే మరి ఎందుకు లోలికత్తాను అంతగానం. అబ్బో నీ ఆట ఏడేరు పడతలేదే నీ ఐస్థానం అక్కడ గిస్తారు అవుతాటట్టున్నావు. దాని ఐస్థానం అక్కలుగా అంటాను గాని నీకేమైందే ముసలి దానిమైనా గానీ మళ్ళీ రేపు ఇంకోని కిత్త పోయేటట్టున్నావు చిట్టి పాప ఉన్నట్టు నీకేమైంది మాట్లాడటానికి కొద్దిగా ఉండాలి. చాలు ఇది వరదాకా ఇద్దరి మీదకి ఒర్రేది ఇక ఇప్పుడు శుద్ధ పూస లెక్క ముచ్చట పెడుతున్నారు. బావనాడు గట్ట బావనాడు ఇంకా చక్కెర ఆగానే ప్లేట్ ఫిరాయించారు. ఏందా ఆమెకు భయపడి ఆమెకు భయపడి గజ గజ అనుకుతాన్నాం బోధ బోధ పోసుకుంటాన్నాం. నీకేంది పాడుగాను ఆమెకు నీకు చూసి భయపడి పోసక్క రాగానే మార్చినమాట. సపోర్ట్ ఇస్తాను మరి మళ్ళా ఎందుకే బద్వాసి మాటలు మాట్లాడుతావు నీ బాంచను పిల్లగా నీకు ఉబ్బ అవుతలేదా కొట్టేదే కొడతాను వీపు సాప్ అవుతుంది. మీరు ఏం పనికి వచ్చారు ఏం చేస్తారు కానీ కానీ నీ పోసులు పాడుగానవ్వా కర్మానికి కత్తి మేము కాయకిలికి ఎవరు రమ్మన్నాడు ముచ్చళ్ళకి వచ్చిరా ఏందన్నట్టు పని నువ్వే ఎత్తాను. అవు అయిందా మంచిగా అయిందా చూడు ఎట్లా ఎత్తాను అది ఏం మాట్లాడుతాను చీకటి పడతట్టయింది. ఇక రాములు మేము మా ఏర్తాను కానీ వీళ్ళు ఏర్తలే ఇద్దరు ఉంచుకోవయ్యా చెట్టు మీద నుంచి చూస్తాను ఆయనే ఎవరు ఎట్లా ఏరుతారు ఎవరేం పని చేస్తారు పొంట సేపు పోయొచ్చి నేను సాటుకు పొంట సేపు పోయొచ్చు నువ్వు కూడా రావులతో పోయే నువ్వు కూడా పొంట నేను పోతా నన్ను తొప్పేసి నువ్వు పోయినవే నన్ను తొప్పేసి నువ్వు పోయే అరకొజ్జలతో అవిగేందే మేము కసంటోళ్ళమే లోకానికి ఎరికే అందరికి ఎరికే ఊళ్ళు ఎరకలేంది ఎవరికవా మరి అంకులతనం మీరు తెచ్చి పెడితే మేము తింటాను మధ్య మధ్యలో చెంబట్టుకొని మేమే అవు ఇగేంది మాకు పని సాతగాక అంటే ఏమైంది అవతలకు కూడా పోవద్దా
బాగా మాట్లాడతారు, నీకు రాదు అవతలికి. ఏమో గంటలు గంటలు పోతా, పంటలు పోతా. రావులే నన్ను ఏమైనా చింతకాయలు వచ్చిందని నీకు చెట్టా, నీ మొగడా ఏమో లావాడుతున్నావు, నువ్వు కూడా పోయినా పో. మరి నీ మొగడా రాములే అంటే రాములు ఎందుకు అంటాడు? బాగా ఆడుతున్నావేందే. ఇగో దీనికి డీలర్ రాయేసం సోపత అని ఆగుతలేదు. ఇది ఊరితోటే ట్రైలు పెట్టుతోటి బియ్యం ఇస్తాడే. అవు ఇదేంది, నాకు పాత సర్పంచ్ సోపతి మాట్లాడటానికి ఉండాలి కొద్దిగా గింత. నాకు మల్లేశమా సోపతి, నీకు ఎవరెవరు సోపత నాకు ఎరకలేదా? అవునే, నేను ఎవరెవరు సోపత అయినా వాళ్ళందరికీ నువ్వు కూడా సోపత అయినావు. ఇది రంకుల్దిగో 15 నెలలు లగ్గం చేసుకొని చిన్న వయసుని ఇచ్చిందని దానికి ఇరుపుగాయలం ఇచ్చి మళ్ళీ ఊళ్ళో ఊడుకొని చేసుకునేది. అది బద్వాస ఆడిది. నాకు ఇట్టం వచ్చిన పోతా, నువ్వే వెతవే నన్ను అనడానికి. మరి ఎందుకు సంసారం 90 మందితో పోతా. నేను తీసుకుపోయి గుంజి పండ పెడతారా? ఏహే మీ నొల్లి పాడుగాను సపరేట్ ఏరుర్రి. ఆయన ఒట్టేదో కొడతాండు, ఒక్క కాయ కూడా వేరింది లేదేం లేదు. అప్పని నొల్లికే ఓ కొడతారు ఏరు. ఓ లొల్లి, మీరు ఏం పనికి వచ్చారు, ఏం చేస్తారు? కానీ కానీ అయ్యో ఏరుతాన్నావు, ఏరకుంటే ఏం చేస్తాను పిల్లగా కనబడతానవా నీకు? మేము నువ్వైతే మాకు కనబడతాన్నావు. ఏమో కోతి పిల్ల తిరుగు ఇటు అటు, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకు, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మకి ఎగురుతాన్నావు. పైలం జరా కాలు జారా ఇక్క. మీరు ఎవరి జోలనేది తీయరు కానీ మా జోలైతే తీయకుర్రి, అర్థమైతన్నా? వాళ్ళు మంచి మాటకి ఎట్లింటారే, వీళ్ళ నువ్వు సిగలు పట్టి దంత తింటారు. వీళ్ళు మంచి మాటకి ఏరింటారే, సిగలు పట్టుకొని అందుకొని దంత తింటారు. ఎవలే నువ్వా? మా సిగ పట్టుకొని తన్నేదాని పోయినవా? నువ్వు లంగమాటలు మాట్లాడకే బద్వాసి, మళ్ళీ నీ సిగ అందుకొని చంపుతా. నువ్వా? నువ్వు నా శ్రీకాంత్ కొంచెం చెప్తా, నేను చూసుకుంటుంటానా ఏందే నిన్ను? నిన్ను ఏ లొల్లి ఏంది, లొల్లి ఏంది, కథ ఏంది? అరే మీరు దేనికోసం వచ్చిర్రు, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? మీరు సింతకాయ ఏరుదందుకు వచ్చిరా, లొల్లి పెట్టుదందుకు వచ్చిరా? నడు సపరేట్గా నా సింతకాయ నేను ఏరుకుంటా. మరి మా పైసలు ఇవ్వవా? పైసలు ఎక్కడిది? మీరు ఏం పని చేసారు? ఎంత ఏరు చెప్పు. అవి చూడు ఎంత వేసినావు, ఏం కదా? ఎక్కడేంది, ఎక్కడ సింతకాయ అక్కడనే ఉంది. ఆవు పిల్లగా ఆవు ఆ సంచిలో పోసిన ఏరింది ఏరినట్టు అది చేసింది చూసినావా నువ్వు? నేను ఎంత కొట్టినా ఎంత ఏరు ఏరుడు అంటే లొల్లె పెట్టబట్టి వీళ్ళు ఆగుతారా? చిన్నాడోళ్ళేనే ఏమన్నా? పెరట్లో పోతారని పోయింది దానికో నువ్వు ఏ పనికి వచ్చినావు? నేను చింతకాయ ఏరాదు. నీ సింత సెట్ అయితే గిట్లే చేస్తావా? కైకిలోతో వాళ్ళతో పని చేయించుకుంటావా? గిట్లే టైం పాస్ చేస్తావా? నా పని అయినసరికి ఇట్లా వండ పెడుతున్నావు. ఎందుక పోసాకే నువ్వు గది కూడా చూడలేదా? మరి ఎటు పోయింది? ఏమో ఎడవైందో. నేను చెప్పినా ఇన్నరా? నేను ఓరక్క కొట్టకూరని నడవని ఆపబోతే నన్నే దోసేసారు. నీకు అయినా రాము ఊళ్ళో ఆడోళ్ళే దొరకలేదు చింతకాయ ఏరడానికి. ఈ జగజ్జంత్రిలో పట్టుకొచ్చినావు. ఇగో పాపం చింతకాయ ఏరడం అవుతున్నాడు మీ సగం అయ్యో పతాకం పిలిచి స్పీక్ పడితే నేను పిలిచినా నేను. నువ్వు ఏ పనికి వచ్చినావు? అయ్యో నువ్వేం పని మీది మీదకి రాబడితే ఏంటి? ఏమో ఏం పని చింతకాయ వచ్చినావు ఏరలేదా? అదేమన్నా ఏరిందా? పొంట ఏంది? పొంట పోయి అక్కడనే ఉండి ఉండి ఇప్పుడు వచ్చి మా మీదకి లొల్లికి లేచి ఇద్దరు వాళ్ళు వేసేది చూడగా మామూలు అయితే అంటావు. నీ చింతకాయ గిట్ల వేసుకుంటావా? నీకు 2 చింతలు ఉన్నాయి, గిట్ల వేసుకున్నావా? గిట్ల చేసుకుంటే నీకు కూడా మంచిగానే చేసినావు. ఏడ చేసినావు? ఇగో చింతకాయ అంతున్నది, ఏడ ఏరినావు, ఎంత ఏరినావు? వాళ్ళు ఏరనిస్తాను లొల్లి పెట్టబట్టి తెగిన ఆడోళ్ళు. నువ్వు పెద్దదాన్ని నువ్వు చెప్పద్దా? నేను చెప్పు తింటాను ఈయన ఆడోళ్ళేనా ఇల్లేమన్నా? మంచిగానే ఉన్నావు తీ ఊకునే పోరేది కట్టాను. పోయా
నన్ను హాస్పిటల్ పెట్టు. చూపిస్తా పో, ఇంటికైతే పో, మీ అత్త చూపించిపో, ఇంత కాపడం పెడుతుంది పో. ఇక అంతా భలే మోపారు. ఇక నా సీతకాయ నేను ఏరుకున్నాను అయ్యావు. ఆ పోషకనైతే తన్నెలే కొట్టిరు. అబ్బా గింత రంకులు తయారయ్యారు. నేను మీదున్న నాకేం కనబడతలేదు అనుకుంటారు. అప్పటిదాన్ని చూస్తున్నా, అరే లొల్లి ఈ కొడుతుందా అంటే ఈ కొడతలేదు. ఆపుదామని నడవన పోతే నన్ను నూకేసారు రాము. అబ్బో ఇంకోసారి ఇలా పిలవద్దు కైకిలి. సపరేకరా పారగలేకునే పిల్లని పాలి కళ్ళ కూర్చుంటే పెడితే అరిమాకులు అంటే ఎట్టుంటాయి రాజా అన్నదట. ఈ నస ఉంటుంది గింత పాపమా పతాక కైకిలని విడిచి గట్ట చేసిండు. నాకు నేను అడుక్కొని వస్తే నాకు మంచిగా బుద్ధి చెప్పారు అందరు కలిసి. మంచి పని నీకు గట్టినే కాదు పోరు నొత్తాను అదే దెబ్బ తాకినా ఇగో మేము ఏదో దాని జోలికి పోయినావు కదా అని అన్నాం, లేకపోతే నిన్నందమాయే అది మంచిది కాదు. దాని సోపతి పట్టకు, దాంతో మాట్లాడకు. నీకు ఎరకలేదు ఇంకా దానికి అదే మరి రాయ బుజ్జి తీసుకోతాను తీసుకుపోయిందా చెప్పు. గట్లుంటారు తెలివి లేని పోరినాడు ఎవరేసి ఉంటారు అనేది చూసి మెదులుకోవాలి బిడ్డ. నువ్వు ఈ ఊరు కొత్త కొడలు కదా, మేము గుణం వేసి ఉంటుందో సొచ్చి చూస్తామా, సొచ్చినాకనే తెలుస్తుంది. మేము ఉన్నాం కదా. ఎటు పోయినా మనం అందరం ఒక దిక్కు పోదాం సరేనా. అబ్బా జట్ట సముతులు దొంగ సముతులు ఎగవాడు కొట్టిర్రు. ఇలా చేతులకు జట్టలు గుట్ట. అబ్బో దేవుడా అయితే నా చేతే ఇరుగు. అబ్బో అబ్బో ఈ దొంగ సముతులు చేయబట్టి చింతకాయలు ఏరబోతే చింతపండు అయింది. ఏదైతే ఏంది అప్పుడు ఇప్పుడు ఇంత చింతకాయ దాచుకున్నా కదా, అదే ఇంత ఆసరైతే నాకు. దచ్చిన కాడికి బుక్కిందే కూలి. అబ్బో అబ్బా తాపకోసారి అవతలకి అత్తంది అనుకుంటే తెచ్చి ఈ శాంతిలో జమ చేసిందన్నా ఏమైంది, ఎంత లేదన్నా బాగానే జమ అయింది. ఇది చాలు నాకు. అబ్బా దొంగ సంవత్సరాల ఇంటికి రారాయే, ఈతకమ్మ బట్టి సిగలు కబరిస్తా పోర్రి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ క్రియేషన్స్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గట్టి కొట్టుర్రి. బాయ్. చింతకాయలు ఏరొచ్చింది, ఒక్క చింతకాయ కూడా ఏరలేదు. కాయలు